ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, యూనివర్సిటీ కాలేజీల్లో బోధించే ప్రొఫెసర్లు, సర్వశిక్ష అభియాన్ స్కీముల్లో భాగంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్స్, కస్తూర్బా, వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఈ 5 కేటగిరీలకు చెందిన వారితో నాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. మా నాన్నగారు, మా మామగారు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను స్వయంగా 30 ఏండ్లు జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా, డివిఈఓగా, ఆర్జేడీగా పనిచేశాను. జూనియర్ కాలేజీల లెక్చరర్లుగా నాతో కలిసి పనిచేసిన చాలా మంది లెక్చరర్లు పదోన్నతిపై డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. నేను స్వయంగా విశ్వవిద్యాలయం విద్యార్థిని. యూనివర్సిటీల్లో నెలకొన్న విద్యార్థుల సమస్యల, నిధుల లేమి, పరిశోధనలకు కావలసిన మౌలిక వసతుల అంశాలపైన స్పష్టమైన అవగాహన ఉంది. ఇక సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న టీచర్లతోనూ, కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్లతోనూ నాకు అవినాభావ సంబంధం ఉంది. ఓటర్లకు సంబంధించిన అన్ని సమస్యలపై ఒక అవగాహన, అంచనా నాకు ఉన్నాయి. టీచర్లకు, లెక్చరర్లకు, ఉద్యోగులకు అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధన తొలి ప్రాధాన్యత. మహిళా టీచర్లు, లెక్చరర్లు, ఉద్యోగులందరికీ చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా 700 సాధించేందుకు కృషి చేస్తాను. 317 జీవో వల్ల నష్టపోయిన, ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయ, లెక్చరర్లందరికీ న్యాయం చేయడం. ఉద్యోగులకు, ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి పెన్షన్ ప్రాణం లాంటిది. అయితే క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ గుండెకాయ లాంటిది. దీన్ని సాధించి తీరుతాను. జూనియర్ కాలేజీ వ్యవస్థలో కార్పొరేట్ శక్తులను అడ్డుకుని ఇంటర్ బోర్డు, అలాగే ఎస్ఎస్సి బోర్డును రక్షించడం, జూనియర్ లెక్చరర్లకు, పీజీటీలకు ఉద్యోగ భద్రత కల్పించటం, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు పే స్కేల్ కల్పన, వారికి సైతం ప్రభుత్వ పేమెంట్ హెల్త్ కార్డు మంజూరు చేయించి ఆరోగ్య భద్రత కల్పించడం, జూనియర్, డిగ్రీ కాలేజీలలో రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణ, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు జేఎల్ సర్వీస్ రికనింగ్ తో పాటు ఎంఫిల్, పిహెచ్డి వారికి యూనిఫామిటీ ఇంక్రిమెంట్ల కల్పన, యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ప్రొఫెసర్ల సర్వీసు క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు కొట్టివేసిన జీవో 16పై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రస్తుతం 7% నిధులు సైతం కేటాయించడం లేదు. వీటికి కనీసం 15% పెంచేలా ఒత్తిడి తేవడం, సాధించడం. ఉపాధ్యాయుల పదోన్నతులు, పండిట్, పీఈటీల అప్గ్రేడేషన్ మరియు మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ మరియు చాలా కాలంగా ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డిఏలు మరియు పిఆర్సీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1650 మంది గెస్ట్ లెక్చరర్లను ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం, ముఖ్యంగా సిపిఎస్ అంతం మరియు ఉమ్మడి సర్వీసులను సాధన. ఇది నా బాధ్యత.